హలో 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 అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూడబోయే ముందు మీరు వీడియోకి లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, ఆకులు నాకేవాడు ఒకడైతే వాడి మూర్తి నాకేవాడు ఒకడంట. అలా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. మరీ ముఖ్యంగా అంబటే ఏమీ లేక ఆకులు నాకుతా ఉంటే కూడా పేరుని వచ్చి మూతులు నాకుతా అంటున్నాడు. ఆయన రాజకీయం సన్యాసం తీసుకుని పోటీ చేయనని చెప్పిన సన్నాసి ఇంకా చావలేదా ఏంది? పచ్చిగా చెప్పాలి అంటే అదే వాళ్ళ వైసీపీ భాషలో చెప్పాలంటే దోల తీరలేదా అని. కొడుకు కిట్టు డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయినా సిగ్గు ఎగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని మీడియా ముందుకు వచ్చాడో మరి ఆ బాందర్ పిచ్చోడికే తెలియాలి. ఇదిగో పేరుని ఏంది నీ బాధ చెప్పి తగిలాడు. ఈరోజు గుంటూరు జిల్లా జైలుకి పెద్దిరెడ్డి సుధారాణి గారు, అట్లాగే వాళ్ళ భర్త గారు వెంకటరెడ్డి గారు, అట్లాగే హరికృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, చైతన్య గారు, ఇట్లా ఎవరెవరైతే సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారో వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరామర్శించడానికి రావడం జరిగింది, ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. ఇవాళ పోలీసు వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. ఇదిగో పేరుని యానకడికి నీలాంటిడే పెళ్లికి రమ్మని పిలిస్తే శోభనానికి వెళ్ళి మంచం మీద కంచం పెట్టుకుని కూకున్నాడట. ఆటాగుంది నీ వ్యవహారం. అక్కడ జైల్లో వైసీపీ సోషల్ మీడియాకు దంపుడు కార్యక్రమం జరుగుతూ ఉంటే నువ్వు వెళ్ళి పరామర్శించాలా? ఏమని పరామర్శించావు? ఏమని ధైర్యం చెప్పావు? మరో 4.5 ఏళ్లలో మళ్ళీ మనం తిరిగి గెలిచేస్తాం, అప్పటి వరకు కోసంత ఓపిక పట్టండి అని చెప్పుంటావు. అంతేనా? ఇదేనా ఓదార్పు యాత్ర చేయడం అంటే? ఇదేనా పలకరింపు అంటే? సిగ్గు ఉండక్కర్లేదు. ఇంతవరకు కూనీలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి. కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఈనాడు, జ్యోతి, మరో 10 చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషాన్ని పటాపంచులు చేసి వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం, ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి, కొట్టాలి, తప్పుడు కేసులు బనాయించాలి, తద్వారా వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పనేటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలంతా కూడా మనం చూస్తున్నాం. మరి త్రిబులార్ ఏం మర్డర్లు చేశాడని, ఎన్ని హత్యలు చేశాడని పోలీసులతో కొట్టించాడు మీ జగన్ రెడ్డి? ముందు ఈ ప్రశ్నకు జవాబు చెప్పు, తర్వాత నీ కాశీ మజిలీ కథలు చెప్పు. ఊరికే ఎవరు కొట్రయ్యా పేరుని? అధికార మదంతో నోటుకొచ్చినట్లు వాగి సోషల్ మీడియాలో పెడితే మండదా అన్నా? మండదా చెల్లి? మండదా అక్క? మండదా బాబాయ్? మండదా అవ్వా? మండదా తాత? ఎందుకు మండదు? బాగా మండుద్ది. అలా కాలింది కాబట్టి లోపల బడిత పూజ జరుగుతూ ఉంది. అయినా వాళ్ళకి మ్యూజిక్ పెట్టి నీకు పెట్టలేదని కుళ్ళుకుంటున్నావు కదా. నీకు నీ పక్కనున్న ఆంబోతిగాడికి ఇద్దరికి కూడా అతి త్వరలో ఉంటది అసలు సిసలు సినిమా. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు, 5 కేసులు. వీళ్ళందరూ ఎవరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు. వీళ్ళు వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాడు. వాళ్ళ లోపల కుర్రోడు ఉన్నాడు, అశోక్ రెడ్డి అని చెప్పని, నిజామాబాద్. 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు. 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్ట్కి రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇంకో చోట కేసు. ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో, జిల్లా జైల్లో పెట్టారు. నిజామాబాద్లో జగన్ అభిమాని, అతను ఇక్కడ ఓటు లేదు, రాజకీయాలు లేవు. అంటే ఏ రకంగా అంటే 9 సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ మీద ఇవాళ 4-5 కేసులు పెట్టి ఏం పోస్టులు పెట్టాడో కూడా చెబితే బాగుంటుంది కదరా సన్నాసి. అయినా పాతాళంలో ఉన్నా సరే పిచ్చివాగుడు వాగి పోస్టులు పెడితే బొక్కలో చెప్పకూడదు తప్పదని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, వినలేదా? 9 ఏళ్ల తర్వాత కాదు, 90 ఏళ్ల తర్వాత అయినా
తప్పు ఒప్పైపోతుందా? కాదు కదా. నేరము శిక్ష తప్పదు. తప్పులకి కాలం ప్రాంతం అతీతం కాదు. మరి ఏపీలో ఓటు లేని వాడికి అంత దూలెందుకంట? తన్నులు తింటే బుద్ధి వస్తుందిలే. నువ్వేం ఫీల్ అవ్వకు. ఇదిగో పేరుని నువ్వేం ఫీల్ అవ్వమాకమ్మా. లోపల ఇంకొక ముద్దాయి చెప్తున్నాడు. తుళ్ళూరు డిఎస్పీ గారంట. ఆయన వచ్చి మురళీకృష్ణ గారు. ఆయన ఎంత గనుడంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. బూటుకాలతో ఎగిరి తన్ని జగన్ గాడు మీరందరూ కలిసి అన్న చంద్రబాబు పీకుతారా? ఇదే భాష. తుళ్ళూరు డిఎస్పీ అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పీ ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ, వీళ్ళని తిడుతూ, కులం పేరుతో తిడుతూ, కులం పేరుతో, రెడ్డి కులం పేరుతో తిడుతూ, జగన్ని తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఏరా చంద్రబాబుని మీరు పీకుతారేమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా. ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు. ఇంకా ముందు మాటలు ఉన్నాయి. సూడు పేరుని ఓ మాజీ మంత్రి ఉండి మీడియాలో ఆ భాష ఏందేంది బూతులు తిడుతున్నారా? చా నిజమా? ఓ పాలి అదే చేత్తో బోరుగడ్డ ఏం వాగాడో, శ్రీరెడ్డి ఏం వాగిందో, మీ కొడాలి నాని ఏం బూతులు తిట్టాడో విని తరించు. వాటిని బూతులు కాదు అని చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. వైసీపీ వాళ్ళు తిట్టినవన్నీ తిట్లు, వాడినన్ని బూతులు ఈ భూప్రపంచకంలో ఎవరో వాడుండరు. ఇది నా ఛాలెంజ్. అది సరే, పురాణాలతో పోలితే మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏ రకానికి చెందుతారో ఓ పాలి చెప్పు. నిజమే చెప్పు, లేదంటే నీ తల 1000 ఒక్కలవుతుంది. వీళ్ళందరూ అండి ఈ సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళు వైసీపీకి పనిచేసేవాళ్ళు యజ్ఞం జరుగుతుంటే, అంటే మహామునులు యజ్ఞం చేస్తుంటే కుండలతో రక్తాన్ని, శివుని నెత్తుర్ని పోసేటువంటి రకాలండి వీళ్ళని. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు గాని శాపాలకు ప్యానాలు పోతాయని నీకు మా బాగా అర్థమైనట్లుంది పేరుని. అట్ట వైసీపీ సోషల్ మీడియా రాక్షస జాతికి చెందిందని, సైకోలని నువ్వే నీ నోటితోనే చెబుతా ఉన్నావుగా. శాబాష్, ఇదొక్కటి నచ్చింది. మరి వారిని ప్రేరేపిస్తూ వికటహట్టాసంగా నవ్వుతూ ఉండే జగన్ని ఏమనాలి? నరకాసురుడనాలా? లేదంటే జరాసంధుడనాలా? మొత్తానికి వైసీపీ బ్యాచ్ అంతా పరమ నీచ్ కమీన్ కుత్తేగాళ్ళంటావు అంతేనా? ఆ లిస్ట్ లో నువ్వు, నీ పక్కన చెవు గిల్లుకుంటున్న గిల్లుడు రాంబాబు కూడా ఉన్నారులే. వెళ్ళి సుకన్య మసాజ్ సెంటర్ లో సేద తీరండి. బాగా అలసిపోయినట్లున్నారు. ఇదిగో అంబటి బందర్ పేరుని తోలుకుపో. పో.